అల్లు అర్జున్ చుట్టూ మరింతగా ఉచ్చుబిగుస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇవాళ మరోసారి చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు విచారణకు మంగళవారం ఉదయం 11 గంటలకు రావాల్సిందిగా నిన్న పోలీసులు నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట ఘటనతో పాటు అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించడం పట్ల పోలీస్ శాఖ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఆ దిశగా అల్లు అర్జున్ ను ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటు పోలీసుల తదుపరి చర్యలపై కూడా ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ ను మళ్లీ విచారణకు పిలిపిస్తే ఏం జరుగుతుందన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు పోలీసుల నోటీసుల నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంట్లో కీలక సమావేశం జరిగింది. తమ లీగల్ టీంతో అల్లు అర్జున్ భేటీ అయ్యి చర్చించారు. పోలీసుల తాజా నోటీసుల నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అలర్ట్ అయ్యారు. విచారణలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై చర్చించారు. తమ లీగల్ టీం నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు అల్లు అర్జున్. ఇక డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసుకు సంబంధించి 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. ఇక అనంతరం 50,000 వ్యక్తిగత పూచీకత్తుతో 4 వారాల బెయిల్ను మంజూరు చేసింది కోర్టు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చిక్కడపల్లి పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నటువంటి వెంటనే ఇంట్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ లీగల్ టీమ్ తో కాంటాక్ట్ లోకి వెళ్ళడము, లీగల్ టీం సభ్యులంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని ఈ రోజు చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరై వారు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి, దానికి ఎలాంటి సమాధానం ఇవ్వాలి, ఎలా నడుచుకోవాలి, దీంట్లో వాళ్ళు అడిగిన దానికి ప్రతిదీ సహకరించాల్సిందేనా, సమాధానం చెప్పాల్సిందేనా, ఒకవేళ సమాధానం చెప్పకపోయినా వారికి సహకరించకపోయినా తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఈ సహకరించిన తర్వాత స్వయంగా తనే ఒప్పుకున్నాడంటూ కూడా అంతా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మధ్యంతర బెయిల్ పై ఏదైనా ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందా అనే ఒక కోణంలో అల్లు అర్జున్ వారి న్యాయ సలహాలన్నీ కూడా తీసుకొని రాత్రి అంతా కూడా సుమారు 11-12 వరకు కూడా లీగల్ టీమ్ తో చర్చించి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు, లీగల్ టీం అభిప్రాయాలు తీసుకొని ఈ రోజు ఉదయాన్నే 10:30 ప్రాంతంలో అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఉన్నట్లు సమాచారం అందుతోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ చెప్పినటువంటి స్టేట్మెంట్ అబద్ధపు స్టేట్మెంట్ గా పోలీసులు భావిస్తా ఉన్నారు. ఒక ఉన్నత కుటుంబం నుంచి, ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి దేశవ్యాప్తంగా మంచి పేరు పొందినటువంటి ఒక హీరో లిస్ట్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ జరిగిన వాస్తవాలన్నీ చెప్పకుండా తనకు అనుకూలమైనటువంటి అంశాల కిందికి మార్చుకొని పోలీసులు వచ్చి తనకు సమాచారం ఇవ్వలేదని, అసలు పోలీసులు సినిమా మధ్యలో లేచిపోవాలన్న ఒక విషయాన్ని కూడా తనకు తెలియదు, ఈ మహిళ చనిపోయిందనే విషయాన్ని కూడా పోలీసులు నాతో చెప్పలేదు. నెక్స్ట్ డే సోషల్ మీడియాలో వచ్చి కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటే అప్పుడు ఆ విషయం తనకి తెలిసిందే తప్ప పోలీసులు తనకు తెలియజేయలేదంటూ కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి తన సేఫ్ జోన్ లో ఉండి ఇవన్నీ కూడా తప్పుడు కథనాలు అల్లినందుకు మధ్యంతర బెయిల్ పై ఉన్నటువంటి వ్యక్తి ఇన్వెస్టిగేషన్ పైన ప్రభావితం చూపించే విధంగా తప్పుడు వాగ్దానాలు చేసినందుకు పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చి పిలిపించి ఈ రోజు అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకొని ఈ రికార్డ్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలంటూ కూడా కోర్టుని పోలీసులు కోరేటువంటి అవకాశం కనబడుతోంది సందీప్. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటి సమీపంలో భారీగా పోలీసులు కూడా చేరుకున్నారు. తను మధ్యంతర బెయిల్ పై ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులకు విచారణ హాజరవుతా ఉన్నాడు కాబట్టి ఇంకెవరైనా ఫ్యాన్స్ గానీ ఇతరులు గానీ ఆల్రెడీ ఇంటిపై దాడి చేసినటువంటి ఘటన నమోదయ్యి ఉంది కాబట్టి అతనికి థ్రెటనింగ్ ఉంది. కుటుంబ సభ్యులకు కూడా
రక్షణ కల్పించాలంటూ కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అందుకోసమే పోలీసులు అక్కడికి చేరుకొని భారీ బందోబస్తు నడమ ఈ రోజు అల్లు అర్జున్ ని అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకునేంత వరకు కూడా పోలీసుల దగ్గర నుండి సెక్యూరిటీ ఏర్పాటు చేయనున్నారు. కుటుంబ సభ్యులు లీగల్ ఒపీనియన్ అయితే లీగల్ టీమ్ ఒపీనియన్ అల్లు అర్జున్ కి అందజేసి ఎలా వ్యవహరించాలనే దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రిపేర్ అయ్యి ఈ రోజు పోలీస్ స్టేషన్ ముందు హాజరు కాబోతా ఉన్నాడు. హాజరైన తర్వాత సుమారు గంట సేపు పాటు అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు విచారించిన తర్వాత అతను మాట్లాడే ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ స్టేట్మెంట్ అంతా కూడా చేతిరాతు ద్వారా రాసుకొని అతను అంగీకరించినట్టుగా కూడా అతను సంతకాన్ని తీసుకొని తిరిగి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి పంపించనున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత అల్లు అర్జున్ విషయంలో ఏం జరగబోతుందని కొత్తగంట దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మళ్ళీ ఏదైనా అరెస్ట్ చేస్తారా, మళ్ళీ అతని పైన ఏమైనా కొత్త కేసులు పెట్టి అక్కడి నుంచి అక్కడికి జైలుకి పంపిస్తారని ఒక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులు మాత్రం గతంలో 20 మంది పైన కేసులు నమోదు చేయడము, దాంట్లో అల్లు అర్జున్ A11 గా ఉండడము, అతను ఆల్రెడీ అయితే రవితేజ ఈ వ్యవహారం మొత్తంలో అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ కాబోతున్నారనేటటువంటి వార్తలు ఎక్కువగా గుప్పమంటున్నాయి కదా, ఎంతవరకు అవకాశం ఉంది అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ కావడానికి? పోలీసులు తాజాగా మరో కేసు నమోదు ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. గతంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగినటువంటి ఘటనలోనే అల్లు అర్జున్ కారకుడు బాధ్యుడు కాబట్టి అతన్ని A11 కింద నిందితుడిని చేసి అతని గతంలోనే పిలిచి విచారించి అరెస్ట్ చేసి జైలుకి పంపించడము, అతను మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి వాటిపైనే వివరాలు సేకరించేందుకు మాత్రమే పోలీసులు నోటీసులు ఇచ్చారనేది మాత్రం తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత తను ఏదైనా పోలీసులను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఈ అంశాలపైన తాజాగా ఏదైనా కేసు నమోదైందా అనే దానిపై ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. పాత కేసులో నోటీసులు ఇచ్చారా, కొత్త కేసు నమోదు చేసి విచారణ పేరుతో పిలిపించి అతను ఏదైనా అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారా అనే దానిపై అతను చేరుకున్న తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. తను మాత్రం ఇచ్చినటువంటి మీడియా సమావేశాలు అన్ని తప్పుడు అబద్ధపు మాటలు మాట్లాడాడు, అన్ని తనకు అనుకూలంగా మార్చుకొని పోలీసులపై నెట్టేసేటువంటి ప్రయత్నం చేశారు. జరిగినటువంటి వాస్తవాలు ఏంటనే దానిపై కూడా హైదరాబాద్ పోలీసులు క్లియర్ గా మినిట్ టు మినిట్ CCTV ఫుటేజ్లన్నీ కూడా కలెక్ట్ చేసుకుని అది సిపి కార్యాలయంలో ప్రెస్ మీట్ సమావేశంలో అన్ని కూడా ప్లే చేయడం జరిగింది. డీసీపీ వెళ్లి స్వయంగా అల్లు అర్జున్ తో మాట్లాడి అరగంట ముందే ఇక్కడ ఉంటే పరిస్థితులు చేదాటిపోయే విధంగా ఉన్నాయి, మరోసారి లాఠీ చార్జ్ తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉంది, ఇప్పటికే ఒక ప్రాణం కూడా నష్టపోయిందని ఒక విషయాన్ని తెలియజేసినటువంటి వెంటనే అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా CCTV కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇవన్నీ కూడా పోలీసులు మినిట్ టు మినిట్ వీడియోలన్నీ విడుదల చేశాక అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసుల ముందు స్టేట్మెంట్ ఏమి ఇవ్వబోతా ఉన్నాడు అనేది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. అలాగే ఏ రకమైనటువంటి ప్రశ్నలు అల్లు అర్జున్ కు సంధించేటటువంటి అవకాశం ఉందనుకోవాలి? ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించినటువంటి కోర్టులో ఆల్రెడీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి ఇంటరాగేషన్ జరిగే అవకాశం ఉందనుకోవాలి రవితేజ్? తను థియేటర్ కి చేరుకున్నప్పుడు పోలీసులే తనకు రోడ్డు వే క్లియర్ చేశారు, పర్మిషన్ ఉంది కాబట్టి పోలీసులే స్వయంగా తనకు వేని క్లియర్ చేశారని అనుకుని నేను లోపలికి వెళ్ళానని ఒకటి. రెండోది తను థియేటర్ లో ఉండగా ఎవరు కూడా నాకు మహిళ చనిపోయింది, బాలుడికి ఇట్లా జరిగింది అనే విషయం తనకు తెలియజేయలేదు. తెలియజేస్తుంటే ఇమీడియట్ గా అప్పుడే అప్రమత్తమై నేను వెళ్లిపోయేవాడిని, ఇది తప్పుడు సమాచారం తన పైన రుద్దుతా ఉన్నారు అంటూ మాత్రం ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. చాలా సందర్భాల్లో ఇతను అనేక రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి కొంత కన్ఫ్యూజన్ లో ఉండి తను ఎలా తప్పించుకోవాలి, నేను ఎట్లా సేఫ్ గా ఉండాలనే దాన్ని ఆలోచించి పదే తన తప్పు లేదు, ఇది పోలీసుల తప్పు, థియేటర్ యాజమాన్యమే తప్పు, ముందస్తుగా పర్మిషన్ ఇచ్చారు అని సమాచారం ఉంది, పోలీసులు పర్మిషన్ ఉన్నారు కాబట్టి నన్ను లోపలికి అలో చేశారు అంటూ తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ విషయంలోనే తిరిగి సమాచారం ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, పోలీసులు అనుమతి ఉందని మీకు ఎవరు తెలియజేశారు, రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ అవుతుందని మీ వాహనాన్ని క్లియర్ చేశామే తప్ప అనుమతి ఉంది అని మీరు ఏ రకంగా ఈ తప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు, అక్కడ జరిగినటువంటి ఘటనలో పోలీసులు వచ్చి మిమ్మల్ని అడిగారు, మీతో కలిశారు, మీరు లేవకుండా అలాగే సినిమా వీక్షిస్తా ఉన్నారు, మళ్ళీ డీసీపీ స్థాయి అధికారి వచ్చి మీతో మాట్లాడిన తర్వాత అప్పుడు లేచి బయటకు వచ్చినటువంటి విజువల్స్ అన్ని కూడా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ జరిగినప్పటికీ పోలీసులు ఎవరు కూడా నాకు చనిపోయిన విషయం చెప్పలేకపోయారు అని
ఈ తప్పుడు స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తా ఉన్నారు అనే దానిపై కూడా పదే పదే ఇవే అంశాలపైన అల్లు అర్జున్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టి అతను నిజంగానే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తను అంగీకరిస్తే మాత్రం అభ్యంతర బెయిల్ ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతను బెయిల్ ని రద్దు చేసేటువంటి ఆలోచన హైదరాబాద్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది శివ.